తో పాటు ఇతరత్ర తనపై వస్తున్న విమర్శలపై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. చాలా మంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు చేసే నేతలకు తాను చేస్తున్న పనుల స్టేట్మెంట్ ను పంపిస్తానని స్పష్టం చేశారు. సంస్కారం, సభ్యత లేని వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. మానవత్వం, హుందాతనం కోల్పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను కూడా అనేక బూతులు ఎదుర్కొంటున్నానని, అయితే వాటికి తగిన సమాధానం ఇవ్వటం కన్నా తన పనుల ద్వారా నిరూపించుకోవడమే ముఖ్యమని చెప్పారు. ఎక్కడి కనుక పోయింది అంటే చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సంస్కారము, సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు. కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత, సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి కనుక పోయింది అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్ గా పనిచేసిన చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతే, నేను గదే పల్లెటూరులో పుడుతుంది, గదే గుడిసెలలో పుడుతుంది, గదే మాటలు ఇటుని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతో కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే